హాయ్, నేను మీ బుజ్జి. 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్'లో ఎపిసోడ్ 17 చూసేద్దాం రండి. సార్, ఇక్కడ సార్ వాళ్ళ ఇంట్లో టీవీలో లైవ్ టెలికాస్ట్ చేశాను. ఓకే అయ్యింది అన్నాడు ఆనందంగా. స్పీకర్ ఆన్ చేసి రాజుగారు ముందు పెట్టాడు పిఏ. ఆయన కూడా ఆనందంగా థ్యాంక్స్ చెప్పాడు వినీల్కి. వినీల్ ఫోన్ విజితకి ఇచ్చాడు. డాడీ మాట్లాడడం విని ఆనందంగా హాయ్ డాడీ అంది విజిత. ఆయన మాట్లాడుతూ లైవ్ టెలికాస్ట్ సెట్ చేయడం, అందుకు వినీల్కి హెల్ప్ చేయడం అన్నీ చెప్పాడు. నేను మమ్మీ ఇక్కడ లైవ్ టెలికాస్ట్ చూస్తున్నాము. మన స్టాఫ్ కూడా కొంతమంది ఇక్కడున్నారు. మిగతా వాళ్ళు ఫ్యాక్టరీలో బిగ్ స్క్రీన్ పెట్టి అక్కడ చూస్తున్నారు అని చెప్పాడు. వినీల్ మన టెక్నికల్ స్టాఫ్ని ప్రొద్దున్నుంచి ట్రైన్ చేసి ఇవన్నీ చేయించాడు అన్నాడు. బెస్ట్ విషెస్ విజ్జి, ఎంజాయ్ ది పార్టీ అమ్ములు అని బాయ్ చెప్పాడు. థ్యాంక్స్ వినీల్ అంది అతని మొహం వైపు చూస్తూ. కోపం ఛాయలు ముచ్చుకో కనబడలేదు. వినీల్కి పని దొరికితే పండగే. అందులో పరకాయ ప్రవేశం చేసి మరీ లీనమైపోతాడు. అమ్మయ్య అనుకుంది అతన్నే చూస్తూ. వినీల్ దగ్గరికి వ్యాఖ్యాతగా వ్యవహరించే లేడీ వచ్చి మాట్లాడుతోంది. వినీల్ ఆమెకు అన్నీ వివరంగా చెప్తున్నాడు. థ్యాంక్స్ సార్ అని ఆవిడ డయాస్ వైపు వెళ్ళింది. 6 గంటలకల్లా మంత్రిగారు ఛాంబర్ వైపు కామర్స్ పెద్దలు అందరూ వచ్చేశారు. డయాస్పై తమకు కేటాయించిన కుర్చీలలో కూర్చున్నారు. ఫంక్షన్కు పిలిచిన వాళ్ళందరూ వచ్చినట్లున్నారు. హాల్ బాగానే నిండింది. విజితకు సన్నగా వణుకు మొదలయ్యింది. వినీల్తో చెప్పింది డయాస్ పైకి నువ్వు కూడా రా నాతో అంటూ. ప్లీజ్ రా అంది రిక్వెస్ట్ చేస్తూ అతని చెయ్యి పట్టుకొని. నీకేం భయం లేదు విజ్జి, నేను అన్నీ చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు. ఫంక్షన్ స్టార్ట్ అయ్యింది. అందరూ ఒక్కొక్కరే మాట్లాడుతున్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ విజయ్ ఇండస్ట్రీస్ వెంకటరాజు గురించి గొప్పగా చెప్పారు. ఆయన గురించి ఆడియో వీడియో ప్రెజెంటేషన్ మన వాళ్ళే ప్లే చేశారు అని వ్యాఖ్యాత వైపు చూశాడు. డయాస్ హైలైట్స్ ఆఫ్ చేసి వెంకటరాజు గురించి, ఆయన చిన్ననాటి ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్, మాధవి విజితలతో ఆయన ఫొటోస్, ఆయన ఇండస్ట్రీస్ గురించి, అకుంఠిత దీక్ష, కష్టపడటం, బిజినెస్ని అభివృద్ధి చేయటం, ఇలా పలు అంశాల గురించి 15 నిమిషాలు చక్కటి వీడియో చేశారు. ఆ వీడియో మొత్తం వినీల్ ఓపికగా తయారు చేశాడు. ఆ వీడియోకు బ్యాక్గ్రౌండ్ వాయిస్గా వినీల్ ఫారిన్ యాసతో ఇంగ్లీష్లో అద్భుతంగా చెప్పాడు. వీడియో అయిపోగానే అందరూ కరతాళ ధ్వనులు హాల్లో మారుమ్రోగాయి. అందరూ మెచ్చుకున్నారు. ఇలా ఏవి ఆడియో వీడియో తయారు చేసి వేయడం కొత్తగా అనిపించింది అందరికీ. చైర్మన్కు కూడా అది ఎంతో నచ్చింది. అది తయారు చేసి పంపిన వినీల్ని చాలా అభినందించాడు. ఇలాంటివి మున్ముందు ప్లే చేస్తే అవార్డు గ్రహీతల గొప్పతనం కళ్ళకు కట్టినట్లు ఉంటుందని ప్రశంసించాడు. విజితను అవార్డు తీసుకునేందుకు స్టేజి పైకి ఆహ్వానించారు. విజిత కళ్ళల్లో భీతి చూసి వినీల్ ఆమె దగ్గరకు వెళ్ళి పద, నేను నీతో వస్తాను అన్నాడు. నేను నీ పక్కనే ఉంటాను అని చెప్పాడు. ఆమె చేతిలో ఒక పేపర్ ఉంచాడు. అది చూసింది. చిన్న రైటప్, అది అక్కడ మాట్లాడేందుకు. విజితతో పాటు వెనకాలే వినీల్ కూడా డయాస్ పైకి వెళ్ళాడు. విజిత వెనక్కి తిరిగి అతన్ని తనతో పాటు అవార్డు తీసుకునేందుకు రమ్మన్నట్లు పిలిచింది. పర్వాలేదు వెళ్ళు, నేను నీ వెనకాలే ఉంటానుగా అని కళ్ళతోనే ధైర్యం చెప్పాడు. అతనిచ్చిన ధైర్యంతోనే విజిత మంత్రిగారి ద్వారా అవార్డు అందుకుంది. వినీల్ ఆమె వెనుకనే ఉన్నాడు. అందరూ విజితను ప్రశంసించారు. విజితను మాట్లాడమని చైర్మన్ రిక్వెస్ట్ చేశాడు. వినీల్ ఇచ్చిన తన చేతిలో స్లిప్ చూసుకుంది. ఆ స్లిప్ చూసి చదవడం విజితకి ఇబ్బంది అవుతుందేమో అని గ్రహించిన వినీల్ చకచకా తన ల్యాప్టాప్ తెచ్చి పోడియం మీద పెట్టాడు ఓపెన్ చేసి. విజిత పోడియం దగ్గరికి వచ్చింది మాట్లాడేందుకు. ఆమె చేతిలోని స్లిప్ తీసుకొని ల్యాప్టాప్లో చూసి చెప్పమని సైగ చేశాడు. తన ముందు తెరిచి ఉన్న ల్యాప్టాప్లో ఉన్న మ్యాటర్ని తన ఇంగ్లీష్ శైలిలో చక్కగా చెప్పింది. ఆమె మాటలు అందరూ ఆసక్తిగా విన్నారు. విజిత మాట్లాడేంత వరకు వినీల్ ఆమె వెనుకనే నిల్చొని ఉన్నాడు. అతను వెనకే ఉండటం విజితకి కొండంత ధైర్యం కలిగించింది. అందరికీ కృతజ్ఞతలు చెప్పి క్రిందకు వచ్చింది విజిత. ఆమె వెనుకనే వినీల్ డయాస్ దిగాడు.
థ్యాంక్స్ వినీల్ అంది విజిత చాలా సంతోషంగా, అతని చేతులు పట్టి ఊపేస్తూ. అతను లేకుంటే తనకు అంత ధైర్యం ఉండేది కాదు. రాజుగారు లైవ్ టెలికాస్ట్లో ఇవన్నీ చూస్తూ ఎంతో ఉప్పొంగిపోయాడు. అతని కళ్ళల్లో ఆనందం తొణికిసలాడింది. వినీల్ని రాజుగారు నిశితంగా గమనిస్తున్నారు. ఇతను మహామేధావి, స్ఫురద్రూపి అనుకున్నాడు. ఈరోజు నా పరువు ప్రతిష్టలు ఇనుమడింపజేశాడు అని చాలా సంతోషించాడు. 9 కల్లా మీటింగ్ ముగిసింది. అందరికీ డిన్నర్ సర్వ్ చేశారు. అవన్నీ పూర్తయ్యేసరికి రాత్రి 10 అయ్యింది. వినీల్ అక్కడికొచ్చిన వారితో కలిసిపోయి చక్కగా మాట్లాడేస్తున్నాడు. అందరూ అతన్ని పొగడ్తలతో ముంచెత్తారు. పెద్ద వ్యాపారస్తులు తమ కంపెనీలో చేరమని ఆఫర్స్ ఇచ్చారు కూడా. అబ్బో, వీడు గట్టివాడే అని మనసులో పొంగిపోయింది విజిత. అందరికీ థ్యాంక్స్ చెప్పి ఇద్దరూ రూమ్కొచ్చారు. వెంకట్రాజు గారు ఫోన్ చేసి వినీల్ని పొగడ్తలతో ముంచెత్తాడు. ఆయన ఆనందాన్ని ఆపుకోలేకపోతున్నాడు. చాలాసేపు వినీల్తో మాట్లాడి పెట్టేశాడు. మా డాడీ నీతోనే ఎక్కువ మాట్లాడుతున్నాడు చూసావా, ఆయనకు నువ్వే ఎక్కువ అయిపోయావు అంది కినుకుగా విజిత. అయ్యో అది కాదు విజ్జి, మీటింగ్ గురించి మాట్లాడారు అన్నాడు వినీల్. సరే అయితే వినీల్, నా రూమ్కి రా, కాసేపు నీతో మాట్లాడాలి అని పిలిచింది విజిత. ఓహో, నీ మీద కోపం తగ్గలేదు, నేను రాను అన్నాడు చిన్నపిల్లాడిలా. మళ్ళీ మధ్యాహ్నం సంగతులు గుర్తొచ్చి కోపం మూడ్లోకి మారిపోయాడు వినీల్. ప్లీజ్ రా నీల్ అని బ్రతిమాలింది విజిత. కోపంగా ఉన్నా పట్టుపట్టిందంటే ఇక వదలదు అని విజిత రూమ్కి వెళ్ళాడు వినీల్. నీల్ ఏమైంది? మన జాతకాల గురించి మీ నాన్నగారు ఏమైనా చెప్పారా అంది. ప్రొద్దున నాన్నగారు ఫోన్ చేసిన విషయం అప్పుడు గుర్తొచ్చింది వినీల్కి. సారీ విజ్జి, మన జాతకాలు కుదరలేదు అని చెప్పాడు. అవునా అంటూ బిగ్గరగా ఏడుపు మొదలుపెట్టింది విజిత. హే, దానికోసం ఎందుకు ఏడుపు అన్నాడు కంగారు పడుతూ. నీకోసం ఇప్పటి వరకు వేచి చూశాను. జాతకాలు కుదురుతాయేమో అని ఆశగా ఉన్నాను. నీ మాటలు నాకు బాగా ఏడుపు తెప్పిస్తున్నాయి నీల్. నువ్వు లేకుండా నేను నా జీవితం ఊహించుకోలేను అంది నిరాశగా. ఇప్పుడేమైంది విజ్జి, నువ్వు కూడా జాతకాలు కుదిరిన అబ్బాయినే పెళ్లి చేసుకోవచ్చుగా అన్నాడు. అతని మాటలకు విజిత ఏడుపు ఇంకా ఎక్కువ అయింది. అది ఇప్పట్లో ఆ గేట్లు కనపడలేదు వినీల్కి. అమ్మో, ఇదేంటి ఇప్పుడు ఏడుపు మొదలుపెట్టింది అని విజిత దగ్గరకెళ్ళి కూర్చున్నాడు. ఆమె వాలకం చూస్తుంటే ఇప్పట్లో ఏడుపు ఆగేట్లు కనపడలేదు. ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో అని కూడా భయపడ్డాడు వినీల్. ఎలాగైనా ఓదార్చాలి, తనని బాగా కూల్ చేయాలి. పాపం తన మాటలతో బాగా ఇబ్బంది పెట్టాను అని ఫీల్ అవుతూ ఆమె చుబుకంపైకెత్తి బుజ్జివి కదూ అన్నాడు. విజి ప్లీజ్ ఏడుపు మాను, మా తల్లివి కదూ అని బుజ్జగిస్తున్నాడు. ఆ క్రమంలో విజిత మొహం వినీల్కి దగ్గరగా వచ్చింది. 2 చేతులతో ఆమె మొహం పట్టుకొని ఓదారుస్తున్న వినీల్ ఆమె పెదవుల సహజ గులాబీ రంగు చూశాడు. అందమైన విజిత మొహం మరింత అందంగా మెరుస్తున్న ఆమె నల్లని కురులు, అమాయకంగా అల్లరి చేస్తున్న ఆమె అందం తాలూకు ప్రతి అణువు దగ్గరగా చూస్తున్న వినీల్ మోహపరవశుడయ్యాడు. ఆమె శరీర పరిమళం అతన్ని గాఢమైన మత్తులోకి నెట్టింది. విజితకి బాగా దగ్గరగా కూర్చున్న అతనికి ఆమె అందం పిచ్చెక్కిస్తోంది. ఒక్క క్షణం మైకం కమ్మినట్లయింది అతనికి. మైండ్ పూర్తిగా బ్లాక్ అయింది. విచక్షణ కోల్పోయాడు. తన పెదవులతో ఆమె పెదవులను గాఢంగా చుంబించాడు. ఆమె లేత పెదవులు సన్నగా వణుకుతున్నాయి. ఆమె పెదవుల తడి ఎంతో రుచిగా అనిపించింది. పదే పదే అలా చేశాడు. వినీల్ హఠాత్ చర్యకు విజిత ఒక్కమారుగా ఆశ్చర్యపోయి అతని వైపు చూసింది. అతని పెదవులు ఇంకా అక్కడే ఉన్నాయి. ఏదో కావాలన్నట్లుగా, అతను దాహార్తిగా ఉన్నట్లు అర్థమైంది ఆమెకు అప్రయత్నంగా అతని మీదున్న ప్రేమ హృదయాంతరాలలో ఉవ్వెత్తున ఎగిసింది. ఆ మధుర క్షణం కోసమే ఆమె ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోంది. అతని జట్టులోకి చేతులు పోనిస్తూ దగ్గరగా తీసుకుని తను కూడా అతని పెదవులు ముద్దాడింది. ఆమె చర్యకు ఇక ఆగలేకపోయాడు వినీల్. అతనిలోని బ్రహ్మచర్యం మారుమూలు నక్కి చూస్తున్నదల్లా ఇక అతని కంట్రోల్ తప్పుతున్నాడు.
తప్పుతున్నాడని గ్రహించి మూటాముల్లే సర్దుకొని కాశీకి పలాయనం చిత్తగించింది. వీడిక మన మాట వినే స్థితిలో లేడు అని సణుక్కుంటూ. విజితను మరింత పొదవి పట్టుకొని దగ్గరికి తీసుకున్నాడు వినిల్. నీలంది విజిత మార్దవంగా అతన్ని అల్లుకుపోతూ. ఆమె ఊపిరిలోని వెచ్చదనం అతన్ని నిలువునా కాల్చేస్తోంది. అతని బాహువుల్లో ఆమె కరిగిపోతోంది. ఇక ఆగలేకపోయాడు వినిల్. మన్మధుడు వినిల్పై పూలబాణం వేద్దాం అనుకున్నవాడల్లా వినిల్ ఆవేశం చూసి ఆగిపోయాడు. ఒక బాణం ఎందుకులే వేస్ట్ అని. అందులోనూ పూల ఖరీదు బోలెడు పెరిగిపోయింది కూడా అనుకుంటూ. వినిల్ విజితని ఇద్దరినీ ఆశీర్వదించాడు సుఖాల సాగరంలో మునిగి తేలమని. వినిల్ విజిత ఓ గంట పాటు హైరానా పడ్డారు. ఆనందపు శిఖరాల్లో అధిరోహించి ప్రేమ బావుటను విజయకేతనంగా ఎగురవేశారు. ఇద్దరికీ ఆ తొలి అనుభవం ఎంతో సుఖంగా హాయిగా అనిపించింది. ఆ గంటలో జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇద్దరికీ తీపి గుర్తులు మిగిల్చింది. మొదటిగా తేరుకున్న వినిల్కి ఏం జరిగిందో ఇంకా అర్థం కావట్లేదు. అతను ఇంకా ఆమె మైకంలోనే ఉన్నాడు. అతని పెదవులు అతని మాటలు వినట్లేదు. ఆమె పెదవులు విడనని మొరాయిస్తున్నాయి. ఆమె నుంచి విడవడానికి సందేహిస్తున్నాయి. ఇంకా మకరందమేదో అక్కడ మిగిలి ఉంది అన్నట్లు. ఆమె పెదవుల జుంటి తేనెలు పదే పదే ఆస్వాదిస్తున్నాయి. విజిత మత్తుగా అతని బాహువుల్లోనే ఒదిగిపోయింది. ఆమె చేతులు అతన్ని గాఢంగా చుట్టుకొని ఉన్నాయి. కాసేపటికి మైకం నుంచి పూర్తిగా బయటకొచ్చాడు వినిల్. తన ఒంటిపై బట్టలు కనిపించలేదు. అబ్బా అనుకుంటూ ఒక్కసారిగా తల విదిలించాడు. ఎపిసోడ్ 18లో మరీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఎపిసోడ్ 18 ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది.